హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ వంకాయ కారం అండి. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను, పొడిగ్గా తరుక్కున్నాను. ఇంకా 2 ఉల్లిపాయలు, కరివేపాకు, ఒక చెక్క, ఒక మీడియం చెక్క, కొబ్బరి తీసుకున్నాను. కారానికి సరిపడినన్ని ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, ఎల్లుల్లిపాయలు కొన్ని, అంటే లెక్క పెట్టలేదు, గుప్పిడి తీసుకున్నాను అనుకోండి. ఈ 3 ఈ కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. స్టార్ట్ చేద్దాం కూర. నేను 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి, కాగింది ఆయిల్. ఇప్పుడు తాలింపు ఏమీ వేయటం లేదు, నేను అవసరం లేదు. ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకుందాము. వేసుకొని మంచిగా మగ్గబెట్టుకోవటమేనండి. మగ్గబెట్టుకుంటాము వంకాయలు. ఉల్లిపాయలు ఇలా మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గితే చాలు. ఉల్లిపాయలు, వంకాయలు వేసేసుకుందాం. ఎందుకంటే వంకాయలతో పాటు మగ్గిపోతాయి. నేను పెద్ద వంకాయ తీసుకున్నానండి, 1/2 కిలో ఉంది. పచ్చడి వంకాయలు అంటారు కదా, అలాంటి వంకాయ తీసుకున్నాను. ఏ వంకాయ అయినా తీసుకోవచ్చు, కానీ నేను ఆ వంకాయ తీసుకున్నాను. ఇప్పుడు పసుపు, కారం కదండి, పసుపు, ఉప్పు వేసేసుకుందాము. కల్లుప్పు, పసుపు వేసుకుందాము. నేను బేసిక్గా ఒక్కొక్కసారి పసుపు, కారాలు, ఉప్పులు చూపించడండి, ఎందుకంటే అది బేసిక్ కదా, ఎవరైనా వేసేదే. కానీ మోతాదు మాత్రం చెప్పాలి. మీకు తెలియందా అన్నట్టు నేను చూపించను, అంతే. ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటే చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ కూడా చూపించను. ఆయిల్ కూడా అందరికీ తెలిసిందే, ఆయిల్ అయితే కూర వండాలి. ఎవరికి తగినంత వాళ్ళు వేసుకోవాలి. కొంతమంది 1 స్పూనే వేసుకుంటారు ఈ కూరకి, ఎందుకంటే ఆయిల్ తక్కువ వాడతారు. కొంతమంది 5-6 స్పూన్లు వేసుకోవచ్చు, వాళ్ళు ఎక్కువ వాడతారు. నేను మీడియంగా వాడతాను కాబట్టి నేను 3 స్పూన్లు వేసాను. అట్లా పసుపులు, కారాలు, ఉప్పులు, ఆయిల్ అందుకనే నేను చూపించను. ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు, అంతే కదా. సిమ్లో పెట్టుకున్నాను, మూత పెట్టుకోవాలి. వంకాయ ఎంతండి, ఇలా అనేలోపు మగ్గిపోద్ది. ఇప్పుడు కొబ్బరి వేసుకుందాము. చూడండి, ఎండుమిరపకాయలు వేసేసుకుందాము. జీలకర్ర కూడా వేసేసుకుందాము. వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాము. మిక్సీ పట్టేసుకుందాము. ఇలా పట్టేసుకుందాం, అంతే. ఒకసారి తీసుకుని చూసుకుందాం. ఇంకా మగ్గలేదండి, ఇంకా మగ్గనిద్దాము కొంచెం. ఇప్పుడు చూద్దాం మగ్గిందండి. కొబ్బరి వేసేద్దాం. కొబ్బరి వేసేసుకుంటే ఇప్పుడు కొబ్బరి వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. సూపర్ ఉంటుందండి, ఇలా కలిపేసుకుందాం. బాగుంది కదండి, సూపర్ ఉంటుందండి. నాకు నేను చెప్పుకోవట్లేదు, మీరు చేయండి, టేస్ట్ చెయ్యండి.
మీకు తెలుస్తుంది. 2 minutes ఉంచుకొని ఆపేసుకుందాం. ఇప్పుడు అయిపోయిందండి. మళ్ళీ కూడా ఒక్కసారి కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఎక్కువ వాడండి, హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. పిల్లలు కూడా తీసేస్తారు, పెద్దలు కూడా కొంతమంది తీస్తారు, పక్కన పెట్టేస్తారు, కానీ చాలా మంచిది. రెడీ అయిపోయిందండి వంకాయ కొబ్బరి కారం. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. రెడీ అయిపోయిందండి వంకాయ కొబ్బరి కారం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.